హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 స్టోరీస్లో భాగంగా డే 31. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పక్షి. ఆ పక్షి మొన్న లాస్ట్ సింగిల్గా మిగిలిపోయిందని చెప్పానే, ఆడపక్షి. పిల్లలు ఎగిరిపోయారు, తినడానికి తీసుకురావడానికి వెళ్ళిన మనిషి రాలేదు అని. కానీ అదే పక్షి ఈ కథలో ఎగురుకుంటూ వెళుతుంది. జీవితం పైన ఆశ లేదు, బతకాలన్న ఆశ అంతకన్నా లేదు. కానీ అలా ఎగురుతూ పోతూ ఉన్నప్పుడు సడన్గా ఒక తల్లి లేని పక్షి కనపడుతుంది ఒక గూటిలో. ఈ పక్షికి వెంటనే ఆలోచించింది, అయ్యో ఎవరు లేరే, ఏమన్నా బయటికి వెళ్ళారేమో అని ఆలోచించి కొంచెం సేపు అక్కడే చూస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరు రారు. ఆ చిన్న పక్షి మాత్రం, అప్పుడే పుట్టిన పక్షి, ఏడుస్తూ ఉంటుంది ఆకలితో. అది చూసిన ఈ పక్షి చలించిపోయి ఒకసారి ఆలోచిస్తుంది, మళ్ళీ నా లైఫ్లో మగ పక్షి ఉంది ప్లస్ పిల్ల పక్షులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి బాధను పడాలా అని తనని తాను ప్రశ్నించుకొని నాకొద్దు ఈ బంధాలు, నేను మళ్ళీ బాధపడలేను అని చెప్పేసి అలా పైకి ఎగిరితే మళ్ళీ ఆలోచన వచ్చింది, ఆ చిన్న పక్షి నాకేం ద్రోహం చేసిందని నా కంట పడింది కదా, మరి దాన్ని నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, నా పక్షి సామ్రాజ్యంలో నా పక్షులని నేను కదా బ్రతికించుకోవాలి అని తను ఒక నిర్ణయం తీసుకొని ఆ పక్షి దగ్గరికి వచ్చి ఆ పక్షికి ఆహారం ఇచ్చి దాన్ని పాలన పెంచి పెద్ద చేసి దానికి ఎలా వేటాడాలనో ఎలా ఎగరాలనో అన్నీ నేర్పించి ఆ చిన్న పక్షిని మళ్ళీ వదిలేస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, పక్షి ఆ చిన్న పక్షి గురించి ఎంత మంచి ఆలోచన చేసింది. ఇక్కడ నువ్వు నీ బ్రతుకుని నువ్వు బ్రతకాలి, భారంగా బతుకుతున్నావు, కానీ అదే బతుకు ఇంకొకరికి ఆదర్శాన్ని, ఆశయాన్ని, జీవితాన్ని ఇచ్చింది. మరి మనిషిగా మనం పుట్టిన తర్వాత మన జీవితం కనీసం ఎంతమందికి ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.